లగచర్ల ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లగచర్ల ఘటనపై కలిసిన వామపక్ష నేతలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని తేల్చి చెప్పారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలను తాను ఎందుకు ఇబ్బంది పెడతానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా అభివృద్ధి విషయంలో భూములు ఇస్తున్న ప్రజలకు అండగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనపై సీఎంకి వినతిపత్రం అందజేశారు వామపక్ష నాయకులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలు వివరించామని అన్నారు తమ్మినేని వీరభద్రం. లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. రైతుల తరపున పోరాటం చేసేందుకే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. చేయని తప్పుకు జైల్లో ఉన్న 30 మంది రైతులను విడిపించండి అంటూ పట్నం నరేందర్ రెడ్డి కోరారని కేటీఆర్ చెప్పారు. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. అదలా ఉంటే లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆ వీడియోలను సీడీల రూపంలో కోర్టుకు అందజేశారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారని ఆయన వాదించారు. నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేయలేదన్నారు. కేబీఆర్ పార్క్ కు వెళ్తుంటే అరెస్ట్ చేశారని ఆయన సమర్పించిన అఫిడవిట్లోనే ఉందని పీపీ కోర్టుకు తెలిపారు. 15 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్ రెడ్డిని ఓ ఉగ్రవాదులు అరెస్ట్ చేసి తీసుకుపోయారని ఆయన తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కోర్టుకు అందించారు. అరెస్టు సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.